తన యొక్క కృప, తన యొక్క సన్నిధి, తన యొక్క కాపుదల మనకు అనుగ్రహించి మన యొక్క జీవితంలో దేవుడు చేసే ప్రతి మేళ్ళని మనం తిరిగి జ్ఞాపకం చేసుకుంటూ ఆ యొక్క సిలువ వైపు చూస్తూ మనల్ని మనం పరిశీలించుకోవడానికి సిద్ధపరచుకోవడానికి మనకు అనుగ్రహించబడినటువంటి ఈ యొక్క సిలువ ధ్యాన ఆరాధన సహవాస కూడికను బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియపరచుకోవచ్చు. ప్రేమతో ఆహ్వానించినటువంటి మూడు కుటుంబాలు. నెంబర్ 1 లీలా సుందర్ గారి యొక్క కుటుంబానికి, అదేవిధంగా అనిత సిస్టర్ గారి యొక్క కుటుంబానికి, మరియు మునియప్ప ఎక్కడున్నా కనిపెట్టు మునియప్ప గారి కుటుంబానికి మా అందరి పక్షంగా నిండైనటువంటి వందనాలు. ఎంతో ఈ యొక్క ముగ్గురు కుటుంబాలను ప్రేమించి సంఘ క్రమంలో చేరొచ్చినటువంటి సంఘ సభ్యులందరికీ, పెద్దలందరికీ ఈ యొక్క కుటుంబ సభ్య పక్షంగా మా నిండైనటువంటి వందనాలు. అందరికి వందనాలంటే మీరు కూడా వెనుక వాళ్ళకు కూడా వందనాలే. వెనుక ఉన్న వాళ్ళకి వందనాలు, వినటువంటి వారికి కూడా వందనాలు, నిర్లక్ష్యం చేసిన వారికి వందనాలు, నిర్లక్ష్యం చేసిన వారికి వందనాలు. అందరికి వందనాలు కదమ్మా. ఎలా ఉన్నారు అందరూ? అందరూ సంతోషంగా ఉన్నారు, అందరూ ఆనందంగా ఉన్నారు. దేవదాస్ గారు చెప్పిన విధంగా 3-15 45 సరిపోదు. ఎందుకంటే అనిత సిస్టర్ నా కుటుంబం గురించి ఏదైనా చెప్పాలని, లీలా సిస్టర్